అయ్యప్ప. ఒక భక్తుని ప్రశ్న, స్వామి దీక్షలో ఉన్నప్పుడు అవసరాల నిమిత్తం ఇంట్లో ఆడవారిని తల్లి కానీ, భార్య కానీ, మరదలు కానీ, అత్తగారు కానీ, వదిన గారు కానీ, అక్క చెల్లెలు కానీ, బిడ్డలు కానీ, ఆడపడుచులు కానీ ఎవరినైనా సరే బండి మీద ఆడవారిని వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళవచ్చా అనే ఒక మంచి ప్రశ్న. స్వామి మీ ప్రశ్నకి సమాధానంతో పాటు ఇంకొక హెచ్చరికగా చెప్పాలనుకుంటున్నాను. ముందు ప్రశ్న సమాధానం. స్వామి మీరు చేసే దీక్ష బ్రహ్మచారి దీక్ష, అంతేగాని ఇది సన్యాసి దీక్ష కాదు. సన్యాసి అంటే వాళ్ళకి ఎవరు ఉండరు. బ్రహ్మచారి అంటే ఓన్లీ వ్రత సంకల్పం కోసం మనం ఈ మండల కాలం బ్రహ్మచారిగా మన శరీరాన్ని స్థితిని గతులను మార్చుకోవడానికి బ్రహ్మచారి దీక్ష చేస్తున్నాం. స్వామి మీరు మీ తల్లిదండ్రులను కానీ ఎవరైనా సరే దీక్షగా ఉంటే వాళ్ళని ఎక్కడికైనా మీరు బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు స్వామి. ఎందుకంటే మీరు మాల వేసేది కుటుంబంలో అందరూ బాగుండాలి, అందరూ సుఖసౌఖ్యాలతో ఉండాలి అని వాళ్ళని ఇబ్బంది కలిగించేటట్టు కాదు స్వామి. కాబట్టి దీక్షలో కూడా మీ తల్లిదండ్రులని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బండి మీద కూర్చుని తీసుకెళ్ళవచ్చు. కానీ ఈ బండి మీద కూర్చున్న వారికి ఒక చిన్న విన్నపం తల్లి. అమ్మ, ఈ మధ్యకాలంలో మేము గమనిస్తున్నాము, బండి మీద కూర్చుంటే మిమ్మల్ని నడుపుతున్నది ఒక దీక్ష వేసుకున్న భగవంతుడు స్వామి, అంటే మీ కుటుంబ సభ్యులుగా భావించుద్దమ్మా, ఒక భగవంతుడే మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు అని మీరు జాగ్రత్తగా కూర్చోవడం ఆలోచించండి. మీ పాదాలు కానీ మన శరీరంలో ఉన్న వివిధ భాగాలు కానీ ఆ ఒక్క దీక్షలో ఉన్న స్వామికి తగలకుండా చూడండి. ఒక ఊరేగింపులో ఒక స్వామిని మీ వడిలో పెట్టుకుని, మీ చేత్తో వడి దగ్గర పెట్టుకుని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో, అలానే మిమ్మల్ని బండి నడుపుతున్న స్వామిని సాక్షాత్ భగవంతు స్వరూపంగా భావించి మీరు చాలా జాగ్రత్తగా కూర్చోవాలమ్మా. అవసరమైతే పెద్ద వయసు వారు ఇలాంటి వాళ్ళు అవసరమైతే ఆ స్వామిని భుజం బాధ్యతగా తీసుకెళ్తారనే ఒక ఆలోచనతో భుజం మీద చేయాలి తప్ప ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేయబెట్టి పట్టుకోవటం కానీ, తొడలు పాదాలు మోకాలు తగిలేటట్టు కానీ దయచేసి కూర్చోవద్దు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది యుక్త స్వాముల మాల వేసుకున్న తర్వాత వాళ్ళకి తెలియక ఈ విధంగా వెనకాల ఇష్టం వచ్చినట్టు కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడమ్మా. మనది బ్రహ్మచారి దీక్ష కాబట్టి, ఇది సన్యాసి దీక్ష కాదు కాబట్టి, ఇంట్లో కుటుంబ బాధ్యత మీదే కాబట్టి కుటుంబం సంబంధించిన పనులు చేయక తప్పదు. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.